రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సుమారు 150 సంవత్సరాలుగా విద్య, వైద్యం తదితర అనేక రంగాలలో సేవలందించిన సిబిసిఎన్సి సంస్థ ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ డి వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ కోరారు. కాకినాడలో స్థానిక క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో సిబిసిఎన్సి సంఘాల ఐక్య సహవాస కూడిక నిర్వహించారు. కూడిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్న 23 కౌన్సిల్ సంఘ కాపర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంస్థ ఆస్తుల పరిరక్షణ, ఐక్యత కొరకు చర్చించడం జరిగిందన్నారు. జనవరి 27వ తేదీన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. దానిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి చర్యలు చేపట్టాలని వారు కోరారు. లేకుంటే సిబిసిఎన్సి సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ఆస్తుల పరిరక్షణకై శాంతియుత ఉద్యమాన్ని చేపడతామని వారు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జేమ్స్, సుధీర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్. నేను క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘ ఫార్మర్ ప్రెసిడెంట్ గా పనిచేశాను. మరి ఈ రోజు దగ్గర 300 సంఘాల నుంచి మరి వచ్చిన ప్రతినిధులందరికీను, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సిబిసిఎన్సి విషయంలో మేము సంఘాల మధ్య ఐక్యత తీసుకురావాలని, తద్వారా ఈ యొక్క పరిచర్యను బాప్టిస్ట్ సంఘాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మరి సిబిసిఎన్సి సంఘాలు యొక్క ఆస్తులు విషయంలో కూడా పరిరక్షించాలని అందరూ ఏక మనస్సుతో మరి యొక్క సహవాస కూడికని ఏర్పాటు జరిగింది. వచ్చిన వక్తలందరూ కూడా మరి కలిసి మరి పనిచేయాలని కూడా ఒక నిర్ణయం అయితే ఈ యొక్క కూడికలో తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిబిసిఎన్సి సంఘంల మధ్య ఐక్యత మరియు సహవాసం కొరకైనటువంటి సమావేశాన్ని క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ నుంచి సంఘాల ప్రతినిధులు, కాపర్లు సుమారు 330 మంది ఇంచుమించుగా ఈరోజు హాజరై క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి 27వ తారీఖున జరిగినటువంటి సైలెంట్ మార్చ్, మౌన ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి మా వినతిని తెలియజేశాం. సిబిసిఎన్సి సంఘాల యొక్క ఆస్తుల పరిరక్షణ కొరకైనటువంటి వినతిని మరి సీఎం గారికి తెలియచేయడానికి కలెక్టర్ గారి ద్వారా మేము ఇచ్చినటువంటి ఆ వినతి పత్రం యొక్క ఫర్దర్ స్టెప్ గా ఈ రోజున సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరలా మా యొక్క సంఘీభావాన్ని, అలాగనే ఐక్యతను, మా మధ్యన సహవాసాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశం, అలాగనే మా మధ్య మరింత ఐక్యతతో ముందుకు కొనసాగాలనేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. సహకరించినటువంటి సంఘాలకు, కాపర్లకు, అలాగనే ప్రతినిధులందరికీ కూడా మీడియా పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థియాలజీకి సంబంధించిన వేదాంత కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. మరి 150 సంవత్సరాల క్రితం అంటే ఇది కులము మతముతో సంబంధం లేకుండా ఈ యొక్క దేశంలో ప్రతి ప్రజలకు, హైందవులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరికీ కూడా విద్యను, వైద్యాన్ని ప్రసాదించింది. ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి వెలుగును ప్రసాదింపజేసింది. ఈరోజు ఈ యొక్క సంస్థ అన్యాక్రాంతం అయిపోయింది. స్వార్థపూరితమైన మనుషుల చేతిలో ఉంది. మరి తిరిగి దాన్ని పొందుకోవాలంటే తల్లి సంఘమైన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ముందుగా వచ్చింది. అదేవిధంగా సైలెంట్ మార్చ్ ద్వారా జనవరి 27వ తారీఖున
మేము సీఎం గారికి మేము రిప్రజెంట్ చేశాము. ఆ రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వం వారు మనకు సానుకూలంగా స్పందించి మాకు చక్కగా ఆ యొక్క అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని యొక్క ప్రభావంతో, దాని యొక్క సైలెంట్ మార్చ్తో మేము ముందు అడుగు వేసి మా యొక్క సోంపేట నుంచి అవనగడ్డ ఉన్న సంఘములన్నింటినీ కూడా ఐక్యత పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా వారి యొక్క బాధ్యతతో కలిసి ఇక్కడికి వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఐక్యంగా పనిచేయాలని ఆశపడుతున్నాము. అదేవిధంగా మా అన్యాక్రాంతమైన ఈ యొక్క స్థలాలను, సంస్థలను తిరిగి పొందుకోవాలని చేసే ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ యొక్క దీనిని మేము ప్రభుత్వ వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో కూడా మేము ముందు రోజుల్లో మేము తగిన కార్యాచరణ తీసుకోబోతున్నాం కనుక మేము మరి దేవుని కృప వల్ల ఇది బహుఘనంగా జరిగింది. మరి ఒకసారి మీడియాకి అదేవిధంగా ప్రభుత్వ వారికి కూడా నేను వందనములు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సిబిసిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఐఎఫ్టియు ధర్నా. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించిన ఆదినారాయణమూర్తి. పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. పిఆర్టీయు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.